శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు అధికారుల వల్ల భయాందోళనతో కూడిన వ్యవహారం నడిచే అవకాశం ఉంది. సబార్డినేట్స్ మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నుండి కూడా కొంచెం ఇబ్బందికరమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. నీలాప నిందలు పడే అవకాశం ఉంటుంది. మనం చేయని పని కూడా మన మీద నింద వేసి మనకు సస్పెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సస్పెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మన మీద ఒక నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరం పడుతుంది తులారాశి వారికి. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు జాగ్రత్త ఉండడం, అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కూడా, మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా కొంత నిందలు పడ్డాము, దానివల్ల ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడము, దానివల్ల ప్రమోషన్ ఆగడము, ఇటువంటి క్రియలన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా తులారాశిలో మనం చూసుకుంటే నిరుత్సాహంతో కూడిన మనసుతో ఉండడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఏ పని అనుకున్నా అంతా స్టాగ్నెంట్ అయినట్టుగా ఈ మాసం అంతా ఉంటుంది. విద్యార్థుల దశకు వచ్చినప్పుడు మాత్రం అనుకున్న మార్కుల కంటే ఒక మార్కు తక్కువగా వస్తుంది. కాబట్టి నిరుత్సాహపడే అవకాశం బాగా కనబడుతుంది. అదేవిధంగా మొదటి ప్రయత్నం కాక రెండవ ప్రయత్నంలో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే విదేశీయానాన్ని కానీ తర్వాత స్టాంపింగ్ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కష్టపడవలసిన విషయమే అవుతుంది అక్కడ. ఇదేవిధంగా మనకు రావాల్సిన ఆర్థిక లాభాలు ఏవైతే ఉన్నావో అది ఏది కూడా రాకుండా ఈ మాసం అంతా స్టాగ్నెంట్ అవుతుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్ తగ్గ ఫలం లేకపోవడం వల్ల మనోవేదన పడే అవకాశం బాగా కనబడుతుంది తులారాశి వారికి. సినీ రంగంలో ఉన్నవాళ్ళు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు చేజారినట్టుగా జరిగి మనోవేదన పడే అవకాశం కనబడుతుంది. ఆచితూచి వ్యవహరించడం అవసరం ఉంటుంది. ఎంతో ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న వాళ్ళకి బలహీనపడే అవకాశం కూడా బాగా కనబడుతుంది తులారాశిలో. అదే తులారాశిలో ఉన్న చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాల వారికి, విశాఖ 3 పాదాల వాళ్ళకి, అంటే 1, 2, 3 పాదాల వారికి కూడా కొంతవరకు శని యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి మనోవేదనతో పాటు అలసట, అనారోగ్య స్థితి, తర్వాత ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే బొడ్డు కింద భాగంలో కొంతవరకు అనుకోని కొన్ని అనారోగ్య స్థితులు ఏర్పడడం, దానివల్ల మనోవేదన పొందడము, అవకాశాన్ని బట్టి ఆపరేషన్ లెవెల్ వరకు కూడా వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఆరోగ్య సూత్రాలు పాటించడం చాలా అవసరం పడుతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాసే ముందు చిన్న అనారోగ్యం కలిగి ఎగ్జామ్ మార్కులో 1-2 మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడడము, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది. ఇది కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్స్ రంగం, ఆటోమొబైల్స్, తర్వాత పెట్రోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా కష్టపడితే కానీ ఫలితం లేదన్నట్టుగా జరుగుతుంది. కారణం ఏంటంటే అంత సులువుగా ఆర్థిక బలం పెరిగే అవకాశం ఈ నెల తులారాశి వారికి కొంచెం తక్కువగానే ఉంది. వీటిని అధిగమించడానికి నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేస్తూ ఓం నమో నారాయణాయ నమః, నారాయణ సాక్షి మహామంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దోషం నుండి అధిగమించి యోగ మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 9704447001, 9704447002.